యుక్తం అంటే ఏంటిది? తక్కువ. అంటే తక్కువ కాదు, మధ్యంగా, ఎక్కువ కాదు, తక్కువ కాదు. యుక్తాహార. ఆహారం ఎంత తినమంటాడు? చూడండి, అసలు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆహారం మధ్యంగా తినండి అంటున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు మరి భగవంతుడు? నీకు దేవుడితో నువ్వు కలవాలి అంటే నువ్వు సాధన చేయాలి. ధ్యానం నీకు కుదరాలంటే నువ్వు ఎంత తినాలో కూడా చెప్తున్నాడు. చూసిందా? మనం ఏం చేస్తాం? మన ఇంటికాడ వంట అయింది, అంత అమ్మగా అయింది, టేస్ట్ అయింది, నీకు ఇష్టం నా కూర ఉంది అనుకో, పొట్ట వలిగిపోయేటట్టు తింటామా లేదా? ఆన్సర్ చెప్పుకుంటాం. ఇంకా అది వద్దంటున్నాడు చూడండి. కానీ అప్పుడు ఏమవుతుంది నీ లోపల? అసలు ఏమైనా పని చేస్తావా? కానీ నీ ప్రేగులు డ్యామేజ్లోకి వెళ్తాయి. నీకు ఏవైతే ప్రేగులు ఉన్నాయో, జీర్ణం, అన్నం అరిగించే జీర్ణాశయం ఉంది కదా, అది తొందరగా ఆడైపోతుంది. అది మనకు అర్థం కాలేదు. లోపల ఏం జరుగుతుందో తెలిస్తే కదా ఫస్ట్ తక్కువేయడానికి. అందుకనే ఎంత తినమంటుండు? ఎక్కువ తినద్దు, మరి ఇంతే తినద్దు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎంత తినాలి అంటే మధ్య మార్గంగా. మధ్య మార్గం అంటే అందరికీ తెలియదు. ఎంత తినాలంటే ఇవి ఇంకా కొంచెం ఇంత అయితే కడుపు ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఈ బుక్కని ఆపేయాలి. అర్థమైందా? అదే మధ్య మార్గం. అంటే ఇంకా జాగ ఉంచాలి, నీళ్లు పడేటట్టు స్థలం ఉండాలి లోపల. అదే యుక్త ఆహారం. ఆహారం యుక్తం, విహారం యుక్తం. విహారం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏ చోటికి వెళ్ళాలి? నీ లోపలికి వెళ్ళాలి అంటారు. మనం ఏం చేస్తున్నాం? బయటకి వెళ్తున్నాం. కాశని, రామేశ్వరం అని సాక్షాత్ వెంకటేశ్వరుడు నీ నెత్తి మీదనే ఉన్నాడు. 7 కొండలు మనలోనే ఉన్నాయి. అందుకే వీడియో చూపిస్తే 7 కొండలు కూడా చూస్తాం. దాంట్లోనే మూలాధారంలో, మల విసర్జన రంధ్రంలో 1 కొండ, పొత్తి కడుపులో 2వ కొండ, నాభిలో అంటే పొట్ట దగ్గర 3వ కొండ, హృదయంలో 4వ కొండ, గొంతులో 5వ కొండ, నుదిటి పైన 6వ కొండ, 7వ కొండ బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రారంలో ఈడున్నాడు వెంకటేశ్వరుడు. నువ్వు వీడికి రావాలి. ఇక్కడున్న శక్తిని మీదికి లేపితే అప్పుడు 7 కొండల స్వామి దగ్గరికి, మనలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి కాదు. ఇక్కడ ఒరిజినల్ దేవుడు ఉన్నాడు, అక్కడ స్వయంభూ విగ్రహం ఉన్నది, ఇక్కడ ప్రాణంతో ఉన్నాడు, సహస్రారంలో ఉన్నాడు మన 7 కొండలు. అంటే చూడండి, మన శరీరమే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం, శక్తి క్షేత్రం. అందుకని దీన్ని దేవాలయం అని చెప్పిండు దేవుడు. ఈ దేవాలయాన్ని నిర్మించింది దేవుడే, దేవాలయం కట్టుకుంది దేవుడే, కట్టుకొని అందులోనే ఆయన కూర్చున్నాడు. అందుకని యుక్తాహార విహారస్య, విహారం చేయు కానీ ఎక్కడికి? అంతరంగంలో కలిగి. ఇప్పుడు మీరు బయటకి చేస్తారు కదా, ఎంత ఎనర్జీతోని ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్తారో అంత ఎనర్జీని పోగొట్టుకొని వస్తారు. మీరు చూడండి ఎంత అలసిపోయేస్తారు. తలకాయ ఇవ్వదు, నోటితో చెప్పండి. అలసిపోతామా లేదా? తీర్థయాత్రలని తిరిగి 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 వచ్చి 5 రోజులు రెస్ట్ తీసుకుంటాం. మరి అక్కడికి పోతే ఎనర్జీ రావాలి కదా. నువ్వు అసలు ఆ భక్తితో పోతే కదా, ఇది యూస్ వచ్చినా అది యూస్ వచ్చినా అని చెప్పుకోవడానికే పోతున్నా. మాతోని ఒక ఆమె సత్యసాయి శిష్యురాలు, అంటే ఆ మార్గంలో ఉన్నామే. మేము అలా వెళ్ళామండి. 1 నెల అయిందంటే మేము ట్రెక్కింగ్ చేస్తాం. చెప్పాను కదా మా దగ్గర మాస్టర్లు ఉన్నారని, కొత్తగా ధ్యానం తయారైంది. 1 నెల అయిందంటే ఒక గంగ దగ్గర కన్నా, ఒక సెలయ్య దగ్గర కన్నా, ఒక పాత పురాణం ఆలయం దగ్గర కన్నా వెళ్ళి పొత్తులేస్తాం. వంటలు చేసుకొని 3 గంటలు ధ్యానం చేస్తాం. 3 గంటలు చేయడం వల్ల దొరకపోము, ముందే చెప్తాం. 3 గంటలు కూర్చుంటాం. ధ్యానంలో కూర్చొని ఆ వంటని అందరికీ వడ్డించి చక్కగా పచ్చడి ఇస్తర్లలో వంట ఇలా నెలకు ఒకసారి అనుభవిస్తామండి ఈ ట్రెక్కింగ్. అయితే ఆమె నేను వస్తా అన్నది.
నేను కూడా చేస్తాను. కళ్ళు మూస్తే తెలుస్తుంది, కళ్ళు మూస్తే తెలుస్తుంది. అయితే ఏమన్నా చెప్పన్నా, ఏంటి ఇవన్నీ ఎప్పుడో చూసినాను అంటే మరి ఇప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళకి ఏమడింది అంటే ఏం చెప్తే తెలుసా ఆమె, అసలు నేను చెయ్యని యాత్ర అంటూ లేదు అనబట్టే, కానీ నువ్వు చెయ్యని యాత్ర అంటూ ఒకటి ఉంది అని నేను చెప్పిన. అర్థమవుతుందా? నేను చెయ్యని యాత్ర అంటూ లేదు, అన్ని యాత్రలు తిరిగొచ్చిన అని చెప్తే నేను ఒకటన్నా, మీరు కొంచెం ఆగలని మేడం, అన్నీ చేసిండ్రు కానీ మీరు చెయ్యని యాత్ర ఒకటి అద్భుతమైన యాత్ర ఉంది, అదే అంతరంగంలో ఉన్న అసలైన యాత్ర మీరు చెయ్యలేదు. మీరు బయట తిరిగొచ్చిండ్రు, మేము ఇందాక 3 గంటల లోపల తిరిగొచ్చినాం, ఇది నిజమైన యాత్ర అని చెప్తున్నాం. అంటే ఈ గొప్పలు చెప్పుకోవడానికే వెళ్తారండి, డబ్బులు ఖర్చు. ఆ డబ్బులు యాత్రలకి తిరిగే బదులు ఒక అనాథ శరణాలయానికి ఇస్తే, భగవంతుడు యాత్రకు పోతే నీకు ఇష్టమయ్యాడు, కానీ ఆ శరణాలయానికి ఇస్తే మాత్రం నీ ఖాతాలో పడతాయి, అవి నీ ఆత్మ ఖాతాలో పడతాయి. మనం శరీర ఖాతాలో వేసుకుంటే మళ్ళా జన్మ వస్తుంది. ఏ ఖాతాలో వేసుకోవాలా? ఆత్మ ఖాతాలో వేసుకోవాలి. మనం భూమి మీద ఉన్న బ్యాంకులో శరీర ఖాతాలో వేసుకోవద్దు. ఆకాశంలో సత్యలోకంలో ఒక బ్యాంకు ఉంటుంది, ఆ లోకంలో ఉన్న బ్యాంకులో మనం డబ్బులు వేసుకోవాలంటే ఇక్కడ ఇవ్వాలి, మర్చిపోవాలి. ఫలితం ఆశించకుండా ఉంటే అక్కడ ఉన్న బ్యాంకులో పడితే అది ఆత్మకి జన్మ లేకుండా చేస్తుంది. చూడండి, పుణ్యం చేసినాం ఏమొస్తుంది? భోగం వస్తుంది, అంటే సుఖం. సుఖం అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం. నేను ఇచ్చానన్న భావనే పుణ్యంగా మారుతుంది. అర్థమైందా? నువ్వు ఎక్కడనే ఇవ్వు, కానీ దేవుడు ఇచ్చిండు, ఇవ్వడానికి నాకు అర్హతని ఇచ్చిండు, దేవుడే ఇచ్చిండు. ఇగో నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నా అంటాం, 2 అంతరాలు 3 అంతరాలు వెష్టిగా లోపల పెద్ద అలంకరణలు, ఇంకేమంటాం లోపల మెట్లుండేదాన్ని ఏమంటాం, అది కట్టుకొని చూసే కాబిల్లో కట్టుకున్నాడు. కష్టపడి కట్టుకున్నా నేను అని అందరికి చెప్తారు. ఒకసారి వెళ్దాం, కష్టపడి దగ్గరికి వెళ్దాం. నువ్వు కష్టపడి కట్టాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏం కావాలి? కష్టపడడానికి ఇల్లు కావాలంటే జాగ కావాలి, జాగ కావాలంటే డబ్బు కావాలి. డబ్బుని సంపాదించాలంటే నీ ఒంట్లో ఏం కావాలి? ఈ శక్తి ఎలా వచ్చింది? విశ్వం నుంచి వచ్చింది. అంటే విశ్వమే నీకు శక్తిని ఇవ్వకపోతే, ఆ శక్తి లేకపోతే నువ్వెక్కడ పనికి వెళ్తావు? ఆ పనికి వెళ్తున్నావు కాబట్టి డబ్బు వచ్చింది, ఆ డబ్బు వచ్చింది కాబట్టి డ్రెస్ వచ్చింది, డ్రెస్ వచ్చింది కాబట్టి బిల్డింగ్ వచ్చింది. మరి దాన్ని ఇచ్చింది ఎవరు ఇప్పుడు? అంటే ఈశ్వరేచ్ఛ. అంటే ఈశ్వరుడు అంటే నాశనం లేనివాడు, నాశనం లేనివాడు, రూపం లేనివాడు, గుణం లేనివాడు, నిద్ర లేనివాడు, ఆకలి లేనివాడు, పేరు లేనివాడు. అంటే నిరాకార స్థితిలో ఉన్న వాడు. మేము ఆకలి అయితే ప్రసాదం పెడుతున్నాం, పండుకున్నాడని సుప్రభాతం పెడుతున్నాం. భగవంతునికి కావాలి సుప్రభాతంలో ఏమొస్తున్నాయి పలుకులు, అవి నువ్వు నీ కోసం మేలుకో. ఎక్కడి నుంచి మేలుకో? మంచాల నుంచి మేలుకో కాదు. నువ్వు నిద్రపోతున్నావు, ఇవన్నీ నై అనుకుంటున్నావు, ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నావు, ఈ శరీరంతో అనుభవించే భోగాలే శాశ్వతం అనుకుంటున్నాయి. నిద్రలో ఉన్నావు నువ్వు. ఆ సుప్రభాతం విని మేలుకో. అర్థమైందా? మేలుకోనేది మన కోసం. నిద్రపోతున్నావా లేదా? శరీరమే నేను, ఇల్లు నాది, శాశ్వతం అనుకుంటున్నాం. 50 ఏళ్ళైతే మట్ అయిపోతుంది ఇల్లు. 50 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటుంది ఇల్లు, కుప్పకూలిపోతుంది. అంటే ప్రతిదీ నాశనం అవుతుంది. నాశనం కానిది ఏది? ఒకటే ఆత్మ. ఈ ఆత్మ శరీర
మనం ఏదైతే పుణ్యం చేస్తామో పూజ, వ్రతం, ఇంకేమి జపం, అంటే మనసుతో చేసే ప్రతిదీ పుణ్యము. అర్థమైందా? ఈ మనస్సుతో చేసేది పుణ్యం, మనస్సు లేని స్థితిలో చేసేది, ఆత్మస్థితిలో చేసేది మోక్షం. ఇది జన్మ లేకుండా చేస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఒక మంచి పూజ, రోజు పూజ చేస్తావు, ఈ జన్మ కంటే గొప్ప జన్మ వస్తుంది నీకు. నిరంతరం పూజిస్తూనే ఉన్నావు కదా, దేవుడు వేరు నేను వేరు అనుకుంటా పూజిస్తున్నావు కదా. అంటే ఈ జన్మలో నీకు డబ్బు తక్కువ, అదే జన్మలో డబ్బు ఇస్తారు. ఈ జన్మలో ఇల్లు లేదు, పూరి గుడిసెలో ఉన్నా అనుకో, మంచి బిల్డింగ్ ఇస్తారు. అంటే పూజ చేస్తే ఫలితం ఉంటుంది, కానీ జన్మ కూడా ఉంటుంది. పూజ, స్తోత్రం, వ్రతం, జపం ఇవన్నీ మనసు లేకుండా చెయ్యం, మనసు పెట్టి చేస్తాం. ఇప్పుడు పూజ చేస్తుంది, చేసేటప్పుడు నీ మనసు తుర్రుమని బయటకు వెళ్ళిపోయింది అనుకో, ఆ ఫలితం కూడా దిక్కురాదు. అర్థమైందా? పూజలో ఏముండాలి? పువ్వులు కాదు, మనస్సు, అగరబత్తులు కాదు, ఏముండాలి? పూజలో నీ మనసు ఉండాలి. మరి ఆ మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. అర్థమైందా? పూజ అందరూ చేస్తారు, చేసే విధానం చేస్తే కదా ఫస్ట్. పూజ అంటే దీపం పెట్టుడు, అగరబత్తి పెట్టుడు, ఆడబొట్టు ఈడబొట్టు పెట్టుకున్నాడు అనుకుంటున్నాం. కానీ పూజ అంటే మనస్సుతో చేసేది, మనసు మొత్తం అక్కడ లగ్నం అవ్వాలి, ఆయనతో ఉండాలి, అక్కడే ఉండాలి. అప్పుడు పూజకి ఫలితం ఇంత వస్తుంది అంతే. ఎందుకంటే అక్కడ మనస్సుతో చేసావు కాబట్టి. అందుకే పూజ ఈ వ్రతంలో కూర్చున్నప్పటి నుంచి చెప్తాను నీకు, మనసు పెట్టి చెయ్యమ్మా. అటు మాట్లాడితే ఎందుకు, ఇటు మాట్లాడితే ఎందుకు, వచ్చిన వాళ్ళు ఆలే వేస్తారు, మనం ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళు వచ్చిండ్లు ఏ చీర కట్టుకున్నారు, వాళ్ళు వచ్చిండ్లు ఏ నగలు వేసుకున్నారు, అది తీసుకురా ఇది తీసుకురా ఇది లేదట. అసలు భగవంతుడు ఏది అడగాడు, పంచామృతం కూడా అడగడండి. భగవంతుడు కేవలం నిర్మలమైన నీ మనస్సుని మాత్రమే అడుగుతున్నాడు, అది ఇయ్యట్లేదు. అందుకే పూజకి ఫలితం రాదు. పూజకి ఫలితం రావాలి అంటే నీ మనస్సుని శుద్ధి చేసి, నీ మనస్సు అక్కడ లగ్నమయ్యేలాగా చేస్తే అప్పుడు ఇంత ఫలితం వస్తుంది. అర్థమైందా? తర్వాత స్తోత్రం పాడతాం, జపం చేస్తాం. ఇవన్నింటికి ఉత్తమమైన జన్మ. ఈ జన్మ కొంచెం మామూలుగా ఉందనుకోండి, డబ్బు తక్కువ ఉంది, భోజనం తక్కువ ఉంది, మంచి లగ్జరీ చీరలు, కార్లు ఇవేవి లేవు. ఇవన్నీ చేస్తే అవన్నీ దొరుకుతాయి, మళ్ళీ భూమి మీదకి వస్తావు, అవన్నీ దొరుకుతాయి. ధ్యానం చేస్తే మనసు లేదు, మనసు శూన్యం చేస్తాం, నిర్మలం అయిపోతుంది ఆల్రెడీ. మేడం ఒక కాంచి గ్లాస్ తీసుకురండి, కాంచి అంటే వాటర్ బయటకు కనబడాలి. ధ్యానం చేస్తే మనకేమైతుంది లోపల అనేది చూపిస్తా. ఫస్ట్ మన మనసు ఎలా ఉంటుందండి? చంచలంగా ఉంటుంది. అంటే మీరందరూ డౌట్స్ ఉంటారు, మీ శరీరాన్ని డౌట్స్ ఉంటాయి. మనసు ఒకసారి గట్టు పోతుంది, ఒకసారి గిట్టు పోతుంది, ఇంకెటో పోతుంది. కుదే మట్టి తీస్తారు, మట్టి పెన్ను ఉంది, వాటి మట్టి తీస్తారు. చూడండి వాటర్ని గమనించండి, స్వచ్ఛమైన వాటర్ తాగొచ్చు. అంటే ఇలా ఎప్పుడు ఉంటాం తెలుసా? అప్పుడే పుట్టిన పసి పిల్లలు పాలు తాగేంత వరకు, అంటే ఆ బ్రహ్మరంధ్రం అంటే మాడ మూసుకపోయేంత వరకు ఇలా స్వచ్ఛంగా ఉంటామండి పిల్లలు. అవునా? డౌటా? పసిపిల్లలకి ఇంకా తెలియదు, ఒక పాలు ఇచ్చే తల్లిని మాత్రమే నమ్ముతారు.
అప్పుడప్పుడు తల్లి పక్కకి కూర్చుంటాడు కదా తండ్రి, అట్లా తండ్రిని కొంచెం గుర్తుపడుతుంది, కానీ ఎక్కువగా తల్లి. ఈ నీళ్ళు మంచిగా గమనించండి, ఇది పసిపిల్లలు. ఇట్లా వేస్తే ఎట్లా అమ్మా? చూర చేయాలి కదా, చూర చూర చేయాలి. ఇప్పుడు బ్రహ్మరంధ్రం ముసుకపోయింది, చిన్న పిల్లలు పెద్ద పిల్లలుగా ఎదుగుతున్నారు. 5 సంవత్సరాలు అయిపోయినాయి, 6, 7, 8, 9 పడుతూ ఉన్నాయి. అప్పుడు ఏమైపోతుంది? మాడ పైన బ్రహ్మరంధ్రం ముసుకపోతుంది. బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే తెరుచుకొని ఉంటుందో వాళ్ళు ఎప్పుడు బ్రహ్మతో కనెక్ట్ అయి ఉంటారు, నిద్రలో కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు నిద్రలో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ సూక్ష్మ శరీరం. అందుకే నిద్రపోయినప్పుడు పిల్లల్ని లేపదని మన పెద్దలంతా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మీటింగ్లో ఉంటారు, ఏ కర్మ కోసం ఏం ఫలితం అనే పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తారు అక్కడికి. అప్పుడేమో మనం గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఆ ఉయ్యాలకి లేపి ఆసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్కి మనం మళ్ళీ కర్మ చేసుకుంటాం. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, పడుకున్నట్టు నిద్రపోతుంటూ దూరంకి వెళ్ళి చూడండి అని చెప్పాలి. కానీ వాళ్ళ యొక్క నిద్రని మనం డిస్టర్బ్ చేస్తే పై లోకంలో వాళ్ళు నేర్చుకుంటున్న పాఠాలకి డిస్టర్బెన్స్ చేస్తాం మనం. అందుకని ఇప్పుడు మనం ఇలా ఉంటామండి, మన మనసు ఇలా ఉంది ఇప్పుడు మలినంగా. ఇలా ఎందుకు ఉంది అంటే ఈ లోకమే అట్లాంటిది. ఇది ఏం చేస్తుంది? మాయాలోకం. మనం ఏం చేస్తుంది? ఈ మాయలో అడగొట్టేస్తుంది. ఈ భూమి మీద ఉన్నాయని శాశ్వతం, ఇవన్నింటికి నువ్వు అనుభవించు అనే మాయాలోకంలో మనల్ని మతి వరకు అంటే మనం ఎందుకోసం వచ్చినామో ఈ మాయాలోకంలోకి అడుగుపెట్టి నడవగానే మర్చిపోతాం అన్నట్టు. ఇంకా అర్థం కాలేదు మీకు కదా? పైలోకం నుంచి ఏ పని కోసమైతే భూలోకానికి అమ్మ కడుపులోకి వచ్చామో ఆ పనిని మరిపించే లోకం అన్నట్టు ఇది. అర్థమైంది? ఇప్పుడు ఏదైతే మర్చిపోయినామో అది గుర్తు చేసుకోవడం కోసమే ఈ ధ్యానము. దేన్నో వెతుకుంటూ మనిషి ఈ లోకానికి వస్తాడు. బాగా వినండి, దేన్నో వెతుకుంటూ మనిషి ఈ లోకానికి వచ్చి దేనికోసం వచ్చానో అని గుర్తు చేసుకోవడంలోనే జీవితం అంతా గడిపేసి చచ్చిపోతున్నాడు. కానీ తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకుంటే ఆ పని చేసిపోతే మళ్ళీ జన్మ లేదు. చూడు, ఇలా మారాము. మన మనసు ఎలా ఉంది ఇప్పుడు? మలినంగా ఉంది. అక్కడ పిల్లలకి మనసు ఏర్పడలేదు, అంటే మనసు ఏర్పడుతుంది కానీ మైలంగా లేదు. శ్వాసను ఎప్పుడైతే తీసుకుంటామో, బిడ్డ ఎప్పుడైతే హాస్పిటల్లో కానీ డెలివరీ అయిన ప్లేస్లో ఏడుస్తాడో అప్పుడే మనసు ఏర్పడుతుంది, కానీ మైలగా కాలేదు. ఇంకా ఎప్పుడైతే మనది సమాజంలో చక్కగా మనము నీది నాది అనుకుంటా మనం జీవిస్తూ ఉంటామో ఈ మాయాలోకంలో ఇగో ఇలా మైలగా తయారైనాం మనం. ఎప్పుడైతే ఇలా మైలగా అయినామో ఇది చంచలంగా చూడండి, ఇందులో ఉన్న మలినాలు పరిగెత్తుతూ ఉన్నాయి కింద గ్లాస్లో. అందుకే నింపినా నేను, అది ఇవ్వండి ఒకసారి. ఇలా చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్న మలినాలు కిందికి కూర్చునే మలినాలు ఇలా తింపుతూ ఉంటే ఏమవుతున్నాయి? పైనకి లేస్తున్నాయి మన మనసులాగా. నేనేమో మీ మనసును కూర్చునేటానికి ప్రయత్నం చేస్తే ఆ మనసు ఏం చేస్తుంది? నేను కూర్చోను, నేను బయట పోతా అని చెప్పి పరిగెత్తుతుంది ఈ నీళ్ళలో ఉన్న మలినాలలా. మరి ఇప్పుడు ఇందులో ఉన్న మలినాలు కదలకుండా తిరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేనేం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? నేను ఇక్కడ అడుగుతున్నా, మీ దగ్గర కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇందులో ఈ నీళ్ళల్లో ఉన్న మలినాలని నేను దింపుతున్నా మీ మనసులాగా. మనసు మిమ్మల్ని ఇక్కడ ఊపుకునేటిది, అది బయట పోతుంది. మరి ఇందులో ఉన్న మలినాలను నేను దింపుతున్నా,
ఇందులో ఉన్న మలినాలన్నీ ఎక్కడికి పోతాయి? కిందకి అడుగు ఆన్సర్ అందరూ ఎప్పుడైతే దీన్ని కదులుకుంటా ఉన్నాననుకో కిందికి పోతాయా? ఇప్పుడు ఏం చేయాలి? కదపకుండా ఒకే ప్లేస్ లో కదలకుండా దాన్ని కుండ పెట్టి తిప్పకుండా ఆపేస్తే అందులో ఉన్న మలినాలన్నీ కిందికి పోతాయి. అప్పుడు ఏమైతుంది? మెల్లిమెల్లిగా నిశ్చలం అవుతుంది. స్వచ్ఛం కాదు, నిశ్చలం. ఫస్ట్ చంచలంగా తిరుగుతున్న వాటిని కూర్చోబెట్టినాం కదా, ఇప్పుడు మెల్లిమెల్లిగా మలినాలన్నీ కింద పోయి కూర్చుంటాయి. అంటే నిశ్చలం. ఎప్పుడైతే ఆ మలినాలన్నీ కింద పోయి కూర్చుంటాయో నీ మనసు శ్వాస ఏం చేస్తుంది? పోయినా కొద్ది శ్వాసను పట్టుకొస్తుంది. మనసుని పట్టుకొచ్చి శ్వాస పైన కూర్చుండబెడుతుంది. అర్థమవుతుందా? మలినాలని కిందికి పోతే మన మనసు శ్వాస పైన కూర్చుంటుంది. మన శ్వాస పైన కూర్చుంటే ఇంకా కొంచెం సేపు అయినాక పైన నీళ్ళు ఏమైతాయి? తెల్లగా స్వచ్ఛంగా మారుతుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మనలో జరుగుతుంది అదే. మనం ఎప్పుడైతే శ్వాస పైన ధ్యాస పెట్టి మనసు ఇక్కడే ఉంటుంది, పరిగెత్తకుండా ఇక్కడే శ్వాస పైన ఉంటుందో అప్పుడు మన మనసు ఏమైతుంది? నిర్మలమైతుంది. ఈ నీళ్ళలాగా ఈ నీళ్ళని మనం చూడండి 4వ రోజు క్లాస్ వరకు దీన్ని ఇట్లనే ఉంచుదాం. రోజు గమనిద్దాం. 4వ రోజు ఏమైతుందంటే కింద మొత్తం రెడ్ కలర్లో మళ్ళీ కింద పోయి పైన వాటర్ అన్నీ కొంచెం పైనకి వస్తాయి. ఇంకా ఒక సంవత్సరం దీన్ని ఇట్లనే ఉంచుదాం. మొత్తం మన ఫస్ట్ ఎట్లా ఉండే నీళ్ళు అట్లా వస్తాయి ఒక సంవత్సరంలో. అంటే నువ్వు కంటిన్యూ ధ్యానం వల్ల రోజు చేయగా 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 నీలో అలా మలినాలన్నీ వెళ్ళిపోయి నీ మనస్సు నిర్మలంగా మారి మనస్సు శూన్యమవుతుంది. చూడండి, ఈ సత్యం మనం తెలుసుకోవాలి. నీళ్ళలో ఉన్న మలినాలు కదలకుండా బిందెని ఎలా పక్కకు పెట్టి ఉంచితే మలినాలన్నీ కిందికి పోయి నీళ్ళన్నీ వర్షాకాలం నీళ్ళు అట్లనే తాగినామండి మనం. ఫస్ట్ వర్షాకాలంలో అన్ని మురికి నీళ్ళు వస్తాయి, అయినా పట్టుకపోయే వాళ్ళం. ఎందుకంటే మనకు కొనుక్కునే నీళ్ళు లేవు, అవి తప్ప వేరే లేవు. ఆ మురికి నీళ్ళని పట్టుకపోయి ఇంట్లో బిందె ఒక ప్లేస్లో కదలకుండా పెడితే ఆ నీళ్ళన్నీ కిందికి పోతే నీళ్ళు తాగేవాళ్ళం. చూడండి, అసలు అడుగడుగునా మనం నేర్చుకునేది ఉందండి. ఎక్కడ లేదండి నేర్చుకునేది? గమనిస్తే నేర్చుకుంటాం. గమనించాం. ఆ బిందెలో నీళ్ళలాగా మీ అంతరంగంలో మనస్సు కూడా మైల లేకుండా చేసుకోవాలి. ఆ మనసుని అడుగుతుండు భగవంతుడు. మనమేమో చామంతి పూవిద్దాం, అది నీకు సొప్పు కనబడుతుంది, భగవంతుని కాదు. ఎందుకు? ఆయననే ఇచ్చిండు కాబట్టి. ఇప్పుడు నేనే వెళ్ళి చామంతి పువ్వు ఇచ్చిన మళ్ళీ నాకే రిటర్న్ ఇస్తే నచ్చుతుందా? నేనే ఆమెకి ఇచ్చేసిన తయారు చేసి, మళ్ళీ కొన్ని రోజులైనా చామంతి పువ్వు తెచ్చి నాకే ఇచ్చింది. కానీ నేను ఇచ్చింది నేను ఎట్లా ఇస్తే సంతోషపడతా? మరి భగవంతుడు ఏమడుగుతున్నాడు? నాశనం కాని అడుగుతున్నాడు. అంటే నిర్మలమైన మనస్సు నాశనం కాదండి. పూజలో అదే అడుగుతుంది. ఎప్పుడైతే నిర్మలమైన మనస్సుతో పూజ చేస్తావో, స్తోత్రం పాడతావో, జపం చేస్తావో, పూజ చేస్తావో, వ్రతం చేస్తావో, సత్యనారాయణ వ్రతంలో కూడా అదే అడిగిందండి. సత్యనారాయణ వ్రతం అందంగా అలంకరించిన ఎక్కడ చెప్పలేదు. వ్రతం ఉంటే చాలు. ఎందుకు ఉండాలి వ్రతం అంటే ఆ వ్రతం కూడా ఒక గోపురం లాగా ఉంటుంది కాబట్టి, అది ఒక దేవాలయం లాగా నిర్మించబడి ఉంటుంది కాబట్టి, ఆ గోపురం ఉంటేనే ఆ గోపురం అనే ఆ రథంలోకి శక్తి ఆవాహన జరుగుతుంది. కాబట్టి కేవలం మామిడి ఆకుల తోరణమే చాలు. ఎందుకంటే మామిడి ఆకు యాంటీబయాటిక్. నువ్వు ఏ పని చేసినా మామిడాకు తోరణం ఎందుకు కట్టమంటున్నా అంటే చీడపీడ లోపలికి రానివ్వకుండా అది రక్షిస్తుంది కాబట్టి. అందుకే పెండ నీళ్ళు
పిండి ముగ్గు, మామిడి తోరణం. పిండి ముగ్గు వేసేవాళ్ళు. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ అండి. పిండి ముగ్గు ఎందుకు వేస్తారు అంటే మనం ఆకిలి చిమ్మినాం కదా, అంటే ఊడ్చినాం, చంపేసినాం ఎన్నో బ్యాక్టీరియాలు. మరి పెండ తీసుకొచ్చి అందులో కొన్ని బ్యాక్టీరియాలను చంపేసి దాన్ని పిసికినాం. వాటర్లో ఆవు పేడ వేసి చేతితో పిసికినప్పుడు కూడా చచ్చిపోతాయి. ఆ ఆకిలంతా కల్లాపి అల్లినాం. అప్పుడు నీకు పాపం అంటుంది కదా, ఆ పాపం పోవడానికి ఆకిట్లో పిండి ముగ్గు వేయమని చెప్పిండు మునులు. ఆ పిండి ముగ్గు ఏ సూక్ష్మ క్రిములు వచ్చి తింటాయో వాటికి నువ్వు అన్నం పెట్టినట్లు. అన్నదానం అయిపోయింది ఆకిట్లో. అందుకని ఆ అన్నదానం ఎప్పుడైతే జరుగుతుందో ఆకిట్లో అలికి వెళ్ళినప్పుడు నూకినప్పుడు అంటిన పాపం నీకు పోతుంది. మనం ఇప్పుడు ఏం మొక్కేస్తున్నాం? అది ఓడింది. ఇప్పుడు మానేయండి. ఈ క్లాస్ నేర్చుకొని ఆచరించడానికి బియ్యం పిండిని పట్టి ముగ్గు వేయాలి. ఎందుకు రాదా? వస్తుంది, చక్కగా వస్తుంది. మీ పాపం పోవాలంటే ఆ పని చేయండి, లేకపోతే మీ ఇష్టం. నీళ్ళని కూడా పైపులు పట్టి ఆకిళ్ళు కడగకండి. నీటి చుక్కకి చాలా విలువ ఉంది. దానికి లెక్క కట్టాడా? అర్థమవుతుందా? అవసరమైతే అవసరం లేదు, బండలు ఎందుకు కడుగుతావు? డస్ట్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. పైపు ఉంది కదా, నల్లు ఉంది కదా, మా ఇంట్లో పోరే కదా, అది నీరు కాదు. అందుకని నీరుని కూడా వృధా చేసే దానికి లెక్క కట్టడానికి మళ్ళీ భూమి మీదకి వచ్చి నీళ్లు లేని చోట ఉడతావు నువ్వు. దాహం గొంతెండుగా పైన నీకు నీళ్ళు దొరికాయి. మీరు గమనించాలి ఇవన్నీ. మనం ఎన్నో చేత దాహం తీరని ప్లేస్లో ఎన్నో ప్లేస్లకి వెళ్తాం, అక్కడ వాటర్ దొరికాయి. అదంతా నీ కర్మ. నీ జన్మలో ఎక్కువ నీళ్ళు వాడవచ్చు అనుకో, చచ్చినాడు నీ శవం దగ్గర ఎవడన్నా కాళ్ళు కడుక్కుందామంటే నీళ్ళు దొరకనియాడు పరమాత్మ. అందుకని పైపు ఉంది కానీ పట్టేయకండి నీళ్ళని కాపాడాలి. అందుకని మనము బయట ప్రతిరోజు అలుపు ఎప్పుడు చేయలే, ఒక్క పొద్దు రోజు మాత్రమే చేసింది. పెండ నీళ్ళని రోజు చేయొచ్చు. పెండ ఎక్కడుంది, ఆకిలి ఎక్కడుంది, మొత్తం బండలే కదా. ఆ బండలు ఎవరు కడుగుమంటుండు? అవసరం లేనే లేదు. రోజు బండ కడగాల్సిన అవసరం లేదు. చక్కగా క్లీన్ చేయి, చీపిడితో తుడిచేయి, కానీ నీటిని వృధా చేయకు. మైలగా ఉన్న రోజు మాత్రమే కడుగు, అది కూడా తక్కువ నీళ్ళతో. ఏదైనా ఎంత పొదుపు చేస్తావో నీకు అంతగా దొరుకుతుంది, అది గుర్తుంచుకోవాలి. మనకుంది కదా అని చెప్పి నీకుంది కాదు, నీది కాదని చెప్తూనే ఉన్నాను. నీదేది లేదు ఇక్కడ, అన్నీ మనం ఆయన నుంచి పొందినాం. అందుకని ఇప్పుడు ఒక 10 మంది మన దగ్గరికి వచ్చారనుకోండి, మన ఇంటికి వచ్చారు, ఆ రోజు మనం శుద్ధి చేసుకోవాలి ఇల్లుని. రోజు మనమే ఉంటున్నాం కదా, రోజు శుద్ధి అవసరం లేదు. ఇల్లు చక్కగా డస్ట్ లేకుండా దులిపి నూకేయాలి. ఈరోజు 10 మంది